the first and foremost that God expecting from us, even the last thing God expect from us is holiness. Because holiness is the nature of God, holiness is the breath of God, holiness is the image of God. God is nothing but holy, holy, holy. పరిశుద్ధం దేవుని స్వభావం, పరిశుద్ధం దేవుని వస్త్రం, పరిశుద్ధం దేవుని శక్తి. పరిశుద్ధం లేకుండా ఎవరు కూడా దేవుని దర్శించలేదు. ఈ పండగ గురువుకు చదువుతున్న గురు విద్యార్థులు, గురువులు, కన్యాస్త్రీ అందరూ కూడా ఘనంగా ధ్యానించి కొనియాడవలసిన ఒక పండగ. నరుడుగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక విధంగా పరిశుద్ధంగా జీవించాలని పోరాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో ధ్యానించి దైవశక్తిని మనం పొందుకోగలం. హల్లెలూయా. నీ మాత్రం మనసులో, నీ హృదయంలో పరిపూర్ణంగా దేవుడికి నిన్ను సమర్పించుకొనినా ఏ శక్తి కూడా పాపానికి నిన్ను లాగటలేదు. According to the percentage that you have in your heart about your determination to be holy, according to that your lifestyle will be there. 50-50, your life also 50-50. Adu sagam, idu sagam ani, if you are not take strong decision, your outer life also will be on and off. అందుకే నీ ప్రభుడైన దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించు అని దివ్యోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ దేవుని ఆరాధించినప్పుడు పూర్ణ శక్తితో నీ ఆరాధించుకో, పూర్ణ బలముతో ఆరాధించుకో. సగమిచ్చి సగం కాదు. God always expects us to be full. He calls us for the fullness of joy. Acts of the Apostle chapter 5, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. Most of the time we decided to give ourselves to God. మన దేవునికి పరిపూర్ణంగా మనం సమర్పించుకోవాలని ఆశపడుతున్నాం. కానీ దారిలో మనం ధ్యానించి మొత్తము దేవుడికి ఇచ్చిన మనకని ఏమున్నది? అన్ని అలవాటును వదిలినా మనకు ఆనందము, సంతోషము ఏమి ఇస్తుంది? ఇఫ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ కంప్లీట్లీ, వాట్ ఈస్ మై ఎంటర్టైన్మెంట్? సో ఆన్ ద వే Ananias, Sapphira, who decided to completely give back all the pressure of what they hold, and now they decide to give to the disciples. But on the way they discussed each other, they hid 50% and they submitted only half to the disciple. This is the sad story that is happening in our life. We will not give fully to God. దేవునికి మనను పరిపూర్ణంగా ఇవ్వట్లేదు. ఈరోజు ఇప్పుడు నేను పలుకుతున్న మాట అది ఒక రెవల్యూషన్, దేవుడు తెలియపరుస్తున్న విషయం. నేను పాపం చేయటకు కారణం నా దేవునికి నన్ను కంప్లీట్గా అర్పించలేదు. ద కాజ్ ఆఫ్ మై సిన్, ఐ ఎమ్ నాట్ కమిటెడ్ మై సెల్ఫ్ 100% టు గాడ్. ఐ ఎమ్ గివింగ్ 50% and living for myself 50%. So Ananias, Sapphira were dead. One after another they met death because of their what they will say cunningness. కానీ ఈరోజు ఈ పండగ మరియ కొరతి, ఆమె చిన్న అమ్మాయి, విధవరాణి అయిన తల్లితో
ఇంకా ఆమెకున్న 2 సహోదరులతో జీవిస్తుంది. ఈమెనే మూత సహోదరి, పెద్ద సహోదరి. తల్లి జీవితం నడిపించుట కొరకు ఏదో ఒక పని చేయుటకు పొలంకి వెళ్ళి ఈ కూతురు దగ్గర 2 కుమార్తెలు కూడా చూసుకోమని పనికి వెళ్తుంది. మరియ కొరటి బట్టలను ఉదికి, ఇంటిని ఊడ్చి, వంట చేసి, ఇంటిలో ఉన్న పని అన్నీ కూడా చేస్తున్నది. అప్పుడు వారికి 2 గది ఉండినది. వీళ్ళు పేదరిత్వంలో ఇంకొక కుటుంబం, భార్యని కోల్పోయిన ఒక వ్యక్తి తన ఏకైక ఒక కుమారుడితో వచ్చి గది ఇచ్చినా మీకు నేను కిరాయి ఇస్తానన్నప్పుడు పర్వాలేదే, ఆ కిరాయి వచ్చిన ఇంకా కొంచెం ఉపయోగం అవుతుందని ఆ తండ్రిని అలెగ్జాండ్రియా ఆయన్ను కూడా అనుమతిస్తాడు. కానీ ఆ కిరాయికి వచ్చిన నిమిషము నుండి అలెగ్జాండ్రియా ద బాయ్స్ ఐస్ వేర్ ఆన్ Maria Corretti. And always he approaches her with a lustful. Most of the time he expressed his feeling to her. ఎన్నిసార్లు ఆమెతో మాట్లాడినప్పుడల్లా ఆయన తన ఆలోచన ఆమెకి తెలియపరిచారు. కొన్నిసార్లు పిలిచారు. దైవ జనులారా, if you are strong in your decision, the opponent will fail. When the opponent sees green signal from you, then he enters. ఎదురించి నిలబడు, సైతాను ఓడిపోతాడు. కానీ నీలో ఆయనకు తగిన ఒక విషయం కనిపిస్తుందంటే ఆయన లోపల ప్రవేశిస్తాడు. మరియ కొరటి ఎప్పుడు కూడా ఆయన ఒక సహోదరుడుగా చూసింది. అన్నయ్య అని పిలిచినది. ఇది తప్పు అంటది, ఇట్లా మాట్లాడకూడదు అంటది, ఇది దేవుడికి ఇష్టం లేదా అంటది. ఆయన మాత్రం నీ అందంగా ఉన్నావు గర్వమా, ఇంతగా ఇంత దిగి వస్తానని నన్ను చేస్తున్నావా, తృణీకరిస్తున్నావా అని ఒకనాడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేదన్నప్పుడు కత్తి తీసుకొని నాతో పాపం చేయుటకు అనుమతిస్తావా లేదా ఆమె చెప్పింది. దేవునికి అర్పించిన ఈ శరీరం కాల్చబడినా చంపేయబడినా కూడా నన్ను పాపం చేయనన్నప్పుడు ఆయన కత్తితో 13 సారి పొడిచాడు. తప్పించుకొని పోయాడు. కూతురుని పరిస్థితులు చూసి ఎవరమ్మా ఈ కారణమని వాళ్ళ తల్లి అందరూ ఏడుస్తున్నప్పుడు కారణం చెప్పాడు. కారణం పలికి మరణం మంచములో ఉన్న ఆమెకు నాలాంటి ఒక గురు పక్కన కూర్చొని, అమ్మా కత్తితో పొడిసిన ఆ వ్యక్తిని నువ్వు మన్నించలేదంటే నీ కోపముతో క్రోధముతో నరకానికి త్రోసివేయబడతావు. ఇదే సమయం ఆయనని మన్నించిన దేవుని దర్శిస్తావు, పునిదుడుగా మారుస్తావని ఆత్మగురు ఆమెకు ఆలోచన ఇచ్చాడు. కనుక ఆమె నేను అలెగ్జాండ్రియాని మనసారా మన్నిస్తానని ఆమె మన్నించి ఆయన పిలిచి నేను నిన్ను మన్నిస్తానని పలికింది మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అలెగ్జాండర్ని మన్నించటం వలన ఆయన కూడా ఒక పునీతుడుగా మారాడనేది శ్రీసభ మనకు బోధిస్తున్న ఒక కార్యం. పునీతుడుగా మారటకు సాధారణంగా మనకున్న మనస్సు సరిపోవదు. పునీతుడుగా మారటకు మనలో ఉన్న సాధారణమైన ఈ ఆలోచన సరిపోవదు. పునీతుడుగా మారటకు ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం సరిపోవదు. పునీతుడుగా మారటకు నాలో స్థిరమైన మనసు కావాలి. దేవుని అందరికంటే అన్నిటికంటే ప్రేమించిన ఆ ధైర్యం కావాలి. దేవుని మొదటి స్థానములో ఉంచి ఎట్టి పరిస్థితిలో వేరు ఏ వ్యక్తిని కానీ వస్తువును కానీ మొదటి స్థానంలో ఉంచకుండా కాపాడుకోవాలి. దేవుని చిత్తం చెయ్యటమే నా ప్రాణం, నా ఆహారం, నా దాహం అని మనం జీవించినప్పుడే మనం కాపాడగలుగుతాం.
కానీ ఈనాడు మనం చూస్తున్న 100 మందిలో 99 మంది పాపంలో ఉండినా కూడా, పాపంలో ఉన్నామని కూడా భయపడకుండా, తలంచకుండా, ఎవరిని ఎప్పుడు పాపానికి లాగాలి అని, ఎలా సంతోషం పొందాలని, అది అన్నయ్యవా, తమ్ముడా, చెల్లి, అక్క ఏమీ అవసరం లేదు, నేను నా శరీర దాహంను తీర్చుకోవాలని తిరుగుతున్న వారినే మనం చూస్తున్న కాలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ మహిమ. చరిత్రలో దేవుని కొరకు నిలబడగలిగిన వాడు కొంతమంది మాత్రమే. కొన్ని లోతైన సత్యం నేను బోధిస్తాను, దయచేసి రాసి పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ద మెసేజ్ ఐ ఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ that God has given to a man is freedom. దేవుడు నరుడికి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం ఏమనగా ఫ్రీ విల్ మాట. ఫ్రీ విల్ తెలుగులో ఏమంటారు? సిద్ధం, స్వయ సిద్ధం అంటారా? వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కెన్ లీడ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్. స్వతంత్రం అంటారు, స్వేచ్ఛ అంటారు. అందుకే ఆదాం అవ్వ అనుభవించారు ఆ తోటంలో ఉన్న ప్రతి ఒక్క విషయంను, ప్రకృతిని చూసి అనుభవించారు. స్వేచ్ఛ, ఐఎమ్ ఫ్రీ, నన్ను ఎవరు కంట్రోల్ చేయలేదు. సంతోషం, ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ స్వేచ్ఛను నేను స్థిరముగా నిలబడటకు, ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు నిలబడటకు నేను కొన్ని కార్యాలు చేయవలసినది. చూడండి, పత్తి ఉంది. ఈ పత్తిని కాపాడటకు నేను చుట్టి నిప్పుని పెట్టవచ్చా? దెర్ ఇస్ అ కాటన్ sack full and you are putting around the fire in order to protect it. How foolish it is. Keeping the danger things around us, how can you be holy? చెడు మనుషులను చుట్టి ఉంచుకొని నీ భద్రంగా ఎలా ఉండగలుగుతావు? నీ శరీరం నీ వాడుకోవాలని తలంచిన వాడు, నీ కాలుని లాగి నిన్ను సమాధి చేయాలని తలంచిన వాడు నిన్ను చుట్టూ ఉంచుకొని నీ భద్రంగా ఎట్లా ఉండగలుగుతావు? నీ ప్రాణంని తీసివేయటకు ఎదురు చూస్తున్నవారు నీ స్నేహితుడు రూపంలో ఉన్నాడు. వారి మధ్యలో ఉండి ఎలా నిన్ను కాపాడగలుగుతావు? హల్లెలూయా. సో బీ అవేర్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. బీ అవేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, యువర్ హ్యాబిట్స్. నీ చేస్తున్న క్రియలను బట్టి నీ ఎవరుని చెప్పవచ్చు. ఒక చెట్టు ఎట్లాంటి చెట్టు అని పండుని చూసి చెప్పినట్లు, as we are saying or finding out some tree as a good tree from the fruit, same way your actions shows who you are. కనుక నరుడు మారటకు మునుపు ఆయన స్వభావం మారాలి. నీ పునీతుడుగా మారాలంటే నీ మాట మారాలి. ఈ మాట మారిన ఆలోచన మారుతుంది, ఆలోచన మారిన నీ తలంపులు మారుతుంది, తలంపులు మారిన నీ క్యారెక్టర్ మారుతుంది. యువర్ థాట్ హ్యాస్ టు బి చేంజ్డ్, యువర్ థింకింగ్ హ్యాస్ టు బి చేంజ్డ్, యువర్ వర్డ్స్ షుడ్ బి చేంజ్డ్, దెన్ యువర్ క్యారెక్టర్ క్యాన్ బి చేంజ్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరియ కొరతిలో మనం చూస్తున్న ఒక అద్భుతమైన కార్యం ఏమిటి? ఆమెకి గురువులు ఎవరన్నా పక్కన కూర్చొని ఎప్పుడు బోధించారా? ప్రతిరోజు ఆమెకు దేవుని వాక్కుని చెప్పి భాషావరంలో మాట్లాడిందా? అన్ని రకమైన పరిశుద్ధాత్మ వరాలతో ఆమె నింపబడి ఉన్నదా? దీర్ఘదర్శన వరం, భాషా వరం, వివరించు వరం, స్వస్థత పరచు వరం, దెయ్యంని వెళ్ళగొట్టు వరం,
Hallelujah. Maria Corati was not filled with these things, the gifts of the Holy Spirit, but she was filled with the fire of God. That's called holiness. అందుకే when the fullness come, all the lacking will be removed. సంపూర్ణమైనది వచ్చినప్పుడు ఆ సంపూర్ణమైనది కూడా పోతుంది. ఈ వరాలు నాకు ఉంది కనుక దేవునిలో ఉన్నానని మనం పలుకలేము, చెప్పలేము. అదే సమయం మనం దేవుని మంటతో మనం నింపుకొని ఉండినా దేవునితో ఉంటామని మనం చెప్పగలం. నీ దేవునిలో పరిశుద్ధంగా ఉన్నావని ఎలా చెప్పగలుగుతావు? నీలో దేవుని కొరకే నేను జీవించాలని ఒక మంట నీలో ప్రతి ఒక్క అవయములో కనిపిస్తుంది. హల్లెలూయా. దయచేసి వినండి, చెవి ఉన్నవాడు వినుగాక. మనం సగం అర్పించి సగం అర్పించకుండా పోయినాం. అందుకే కన్నుని అర్పించిన నేను చెవిని అర్పించలేదు, చెవిని అర్పించి నేను నాలుకను అర్పించలేదు, నాలుకలు అర్పించి నేను చేతుని అర్పించలేదు, చేతుని అర్పించి నేను ముఖ్యమైన అవయమును దేవుని కొరకు అర్పించలేదు. In submitting my entire body, I am hiding or keeping few parts for myself and offering few things to God. I offered my eyes, I forgot, or I acted and I am not submitted my tongue. I submit my tongue, but I did not submit my secret part of my body. Hallelujah. Hallelujah. When beggar comes, we will search and give 1 rupee coin. Likewise, దేవుడు వచ్చినప్పుడు, భిక్షగాడు వచ్చినా మన వెదకి 1 రూపాయి వేస్తామే, అట్లా దేవుడు వచ్చినప్పుడు మనకి ఏది అధికంగా ప్రయోజనం లేదో, ఏదో అధికంగా మనకు సంతోషం ఇవ్వలేదో దానిని దేవుడికి ఇచ్చేసి, ఏదో మనకు శారీర సుఖం ఇస్తుందో దానిని మన కొరకు వచ్చు. సత్యమా లేదా, నిజమా లేదా? ఐఎమ్ సబ్మిటింగ్ గాడ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐఎమ్ నాట్ యూజింగ్, విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్, బట్ ఐఎమ్ కీపింగ్ మెనీ థింగ్స్ ఫర్ మై సెల్ఫ్ విచ్ ఆర్ మోర్ యూస్ఫుల్ టు ఫుల్ఫిల్ మై ప్లెజర్. హల్లెలూయా. నేను స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు నేను చాలా ఆనందం, సంతోషం, చాలా విడుదలను అనుభవించేవాడు. ఐ వాస్ ద క్వీన్, నేను క్వీన్ అండ్ ద కింగ్. నౌ ద మూమెంట్ వెన్ ఆడమ్ అండ్ ఈవ్ కమిటెడ్ సిన్, దే బికేమ్ స్లేవ్. పాపం చెయ్యేందుకు మునుపు ఆదాము అవ్వ ఒక రాణిగా రాజుగా తిరిగేవాడు. పాపం చేసినప్పుడు భయం, ఆందోళన, దిగులు, వారి జీవితమే భయముగా మారిపోయింది. దేవుడు అంటే భయం, ఆ తోటం భయంకరంగా మారిపోయింది. ఏ స్వరం చూసినా భయం, వారిని కూర్చున్న భయం, గిల్టీ ఫీలింగ్, అమ్మో అయ్యో, ఆరాటం, పోరాటం, ఆందోళన. ఈ మొదటి విషయం మనలో చేస్తుంది, పాపం చేస్తున్నాం. మన స్వేచ్ఛను, ఆ ఆనందమును మనం కోల్పోతున్నాం. హల్లెలూయా. కనుక నేను దేవుని కొరకు జీవించాలని ఒక తపన ఉన్నవాడు నాలుకలో చెప్పటం సరిపోదు, చూపించాలి. నాలుకలో చెప్పి దేవుని కొరకు జీవించాలన్నవాడు నిన్ను చుట్టి ఎవరు ఉన్నారని చూసుకో. వ్యభిచారు మధ్యలో నీ ఉండుకొని పరిశుద్ధంగా ఉండగలుగుతాను అని నీ చెప్పటం కుదరదు. బురదలో దిగిన తర్వాత బురద నా మీద పడదు అని నీ తలంచటం మంచిది కాదు. డోంట్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, లివింగ్ అమాంగ్ ద ప్రాస్టిట్యూట్స్, and you will say, having them as a friends, you will say, I will be not long time. Getting into the dirty water, and if you keep on saying it will not make me unclean, not for a long time, very soon you will be corrupted. So take care of your surroundings,
టేక్ కేర్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. కీర్తన 1వ అధ్యాయం. హ్యాపీ ఆర్ దోస్ హు ఆర్ నాట్ సిట్ విత్ ద వికెడ్ పీపుల్, those who are not taking counseling from them. And you can be strong when you meditate the word of God. Then meditate the words of your own friends and the wicked people whom you think they are the good counselors. And most of the time, in the name of prudent, we become imprudent. మన వివేకులని చెప్పుకొని అవివేకులుగా మారిపోతున్నాం. ఎందుకనగా ఈ వ్యక్తి వలన మనకి కీడు జరుగుతుంది, ఈ స్త్రీ వలన మన ఆరోగ్యం పోతున్నాం, ఈ అలవాటు వలన మన జీవితం నాశనం అయిపోతుంది. ఇది అన్నీ కూడా నా లోపల ఉన్న మనస్సాక్షి పలుకుతుంది, స్వరం చెప్తుంది. అయినప్పుడు కూడా నేను ఏమంటాను? నేను పడిపోవను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐ నో. Pride comes before the destruction. The Holy Spirit often speaks, don't be with this man, don't be with this girl, don't go there, don't have this habit, very soon you will be caught. Yet we ourselves will tell, I can take care of myself, I know how to tackle the problem. Even somebody comes again, I know how to escape from that time too. Praise the Lord. పరిశుద్ధంగా మనం ఉండాలని ఆశపడినది ఒక పెద్ద విషయం. అది ఏమనగా హిమాచల ప్రదేశ్లో నేను ఎక్కబోతున్నానని చెప్పటం. పక్కన మా మధ్యలో ఒక కొండ ఉందండి, 1 గంటలో పైకి ఎక్కగలుగుతాను. కానీ హిమాచల ప్రదేశ్ నేను ఎక్కాలంటే, ఎవరెస్ట్ శిఖరముని ఎక్కాలంటే అది భయంకర కష్టం. దాని అన్నిటికంటే కష్టం ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మారటం. To become holy, it's not the easy task. It is very, very, very harder than to climb the Himachala mountain or Everest. Hallelujah. Because all those who want to live a holy life, you tried and you know how difficult, very hard it is to live a holy life one day. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్న వారికి అది ఎంత కష్టమని, 1 నెల 1 వారం వద్దండి, ఒక రోజును కూడా వద్దండి, 1 గంటను నీ పరిశుద్ధంగా ఉండేట్టుకి ఎంత కష్టంగా ఉంది. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ హౌ కెన్ ఐ బీ హోలీ? దయచేసి రాసి పెట్టుకోండి. బై లవ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ షుడ్ మేక్ మై సోల్ స్ట్రాంగ్. పరిశుద్ధత వలన నా ఆత్మని ఎట్లా నేను కాపాడగలుగుతానంటే 2 మార్గం. 1, దేవుని అధికముగా ప్రేమించటం వలన, దేవుని వాక్కు వలన నన్ను పోషించటం వలన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారా? ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద వర్డ్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ through which I can have a strong desire, strong heart, strong willpower to live for God. దేవుని ప్రేమించటం వలన, దేవుని వాక్కుని హృదయములో పదిలపరుచుకోవటం వలన నేను చాలా గట్టి అయిన మనిషిగా, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా నన్ను మార్చుకోవచ్చు. దానియేలు పుస్తకం 13వ అధ్యాయం సూసన్న అని ఒక వ్యక్తిని కూర్చి చెప్పబడుతుంది. ఈ సూసన్న పవిత్రమైన అందమైన యూత్ సంబంధించిన కుమార్తె. ఆమెను వాడుకోవాలని పెద్ద మనుషులు, ముసలివాడు ఇద్దరు కూడా ఆశపడి ఆమెను వలయేసి పట్టుకుంటున్నాడు. ఏమి జరిగినా కూడా తల్లి పాపం చేయటకు ఒప్పుకోలేదు. మరణింప చేస్తాము, చంపేస్తామన్నప్పుడు కూడా నీ చేతిలో పడి పాపం చేయకంటే నన్ను దేవుడి దగ్గర సమర్పించుకుంటానని దేవుడి దగ్గర తన జీవితాన్ని సమర్పించుకొని చావటకు కూడా సిద్ధమైందండి. దానికి కారణమేమిటి అని మనం వెదకిన దానియేలు పుస్తకం 13వ అధ్యాయం 1, 2 వచనం 3వ వచనం మనం చూసినా
సూసన్న తల్లిదండ్రులు ఆమెకు దైవ చట్టముని బోధించి పెంచాడని రాయబడి ఉన్నది. ఉందా? 3వ వచనం చదవండి. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలనని నేర్పిరి. హల్లెలూయా. ప్రాణమే పోయినా కూడా నేను పాపం చేయనని సూసన్న రాయితో కొట్టి చంపేయపడటకు సిద్ధమైంది. దానికి కారణం వారి తల్లిదండ్రులు భక్తి కలిగిన వ్యక్తులు కనుక తన కుమార్తెను కూడా భక్తిలో పెంచి మోచే చట్ట ప్రకారం ఆ నడువుమని ఆమెకి నేర్పించాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లా ఆఫ్ గాడ్ వాస్ ఆల్రెడీ ఇంప్రింటెడ్ ఇన్ హర్ హార్ట్. నథింగ్ కెన్ షేక్. ఒక యువతి కానీ యువకుడు కానీ ఎవరైనా పరిశుద్ధంగా ఉండాలని తలుస్తున్నారో వేరే ఏ మార్గం లేదు. దేవుని వాక్కుని, దేవుని చట్టమును హృదయంలోని పదలపరచుకొని ఇట్లనే నేను జీవించాలని నీ తీర్మానిస్తున్నాం. తీర్మానం నీకు శక్తి ఇవ్వదు, వాక్కు నుండి వస్తున్న ఆ బలం నీకు శక్తి ఇస్తుంది. ఎందుకనగా వాక్కు దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమించటం వలన మనకు పరిశుద్ధంగా ఉండవలసిన శక్తి దొరుకుతుంది. ఇది మనం ఎక్కడ చూడగలుగుతాం? ఆదికాండ 39వ అధ్యాయం యోసేపును కూర్చి రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం. 39వ వచనం. Every day the two elders used to see her going in and walking about, and they began to lust for her. సో పర్టికులర్లీ ఆదికాండ 39వ అధ్యాయం 8వ వచనం. కానీ యోసేపు అంగీకరింపలేదు. అమ్మ, ఈ ఇంటిలో ఏమి జరుగుతున్నదో నాకు తప్ప యజమానికి ఏమీ పట్టదు. ఆయన తనకున్నదంతా నాకు అప్పగించాడు. 9వ వచనములో చివరి భాగం, హౌ దెన్ కుడ్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. అమ్మా, ఎట్లా నేను దేవునికి విరోధంగా ఇంత పెద్ద పాపము చేయగలుగుతాను? చూడండి, ఆయన సొంత దేశంలో లేదు, అన్య దేశంలో బానిసలుగా ఉన్నాడు. యజమాని పిలుస్తుంది, యజమానిని తృప్తి చేసిన ప్రమోషన్ వస్తుంది, డబ్బు వస్తుంది. లోకముని మనం తృప్తి చేయటం వలనే చేసినాం కనుక మనం ఇంకా కింద ఉన్నాం. దేవుని మాత్రం మన తృప్తిపరిచిన ఒక వ్యక్తిగా ఉండినా తల ఎత్తికొని నడవచ్చు. సైతాను ఏ రూపమైనా మన చుట్టి వస్తాడు. యోసేపుకు ఆమె చూపించినది ప్రేమే. ఆ ప్రేమకు వెనక వేరు ఒక కార్యం ఉంది. మనను చుట్టి మనకు సేవ చేస్తున్నవాడు, ప్రేమ అని పేరిట్లా మనకు గిఫ్ట్ ఇస్తున్నవాడు, వీళ్ళందరూ మనలో ప్రేమను ఎదురు చూస్తున్నారా, వేరే ఏమను ఎదురు చూశారా? మీరు వెనక్కి తిరిగి చూసినా వాళ్ళు చూపించిన ప్రేమతో కలిసి వారు నీలో నుండి నిన్ను వాడుకోవటానికి నీ పక్కన వెంటనే తిరిగాడని మీకు అర్థమవుతుంది. ఒక్కసారి పడిపోయినా 100 సారి పడిపోయిన వాడే. ఒక్క మర్డర్ చేసేవాడు 100 మర్డర్ చేసేవాడు ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. If you are not aware of the people who are coming around giving you gifts, speaking the soothing words, that is also called love. But what is behind of it? Why they are loving you? Why they are taking you to the shops and buying and give the things? Be aware. Be aware. Joseph said, I'm a slave man. How can I do this blunder
wickedness against the living God. That's why two reasons: the love of God. The love of God is another word, the fear of God. Secondly, the word of God. Susanna stood strong because she learned the word of God. She observed the word of God. Joseph did not commit sin because he loved God more than anything. Holiness is possible only to the people who love God more than anything, everybody. This is the checkpoint today. I am not holy enough. I am committing sin because I am not loving my God more than anybody. Otherwise, then why I yield to others' cunningness? God is speaking to us. Let us convert ourselves. Hallelujah. హల్లెలూయా. ఈ భూమిలో అన్నిటిలో అందమైన ఒక విషయం ఏమనగా అది పరిశుద్ధం. పునీత డాన్ బోస్కోకి యేసుప్రభు దర్శనంలో ఏం మాట్లాడారో తెలుసా? టీచ్ ద యంగ్స్టర్స్ ద బ్యూటీ ఆఫ్ ద హోలీనెస్ అండ్ ద అగ్లీనెస్ ఆఫ్ ద సిన్. I'm frankly speaking, if a husband, what he expects from the wife, ఒక భర్త తన భార్య నుండి ఏమి ఎదురు చూస్తారు? Can you say anyone? Is it money? Is it the gold and silver? These all the things are secondary. The husband always ever seeking from a wife is holiness, trustworthy, ప్రామాణికం. ఒక భార్య తన భర్త దగ్గర నుండి, భర్త తన భార్య దగ్గర నుండి ఎదురు చూస్తున్న ఒక కార్యం వేరే ఏమీ లేదండి, హోలీనెస్, పరిశుద్ధత. దేవుడు కూడా మనలో ఎదురు చూస్తున్న ఒక కార్యం పరిశుద్ధత. కనుక ఈరోజు డిసిషన్ తీసుకో. ఎవరెవరితో మాట్లాడకూడదో వారితో మాట్లాడుకునే ఉంటున్నావా? పరిశుద్ధంగా లేదని ఏడుస్తున్నావా? ఏ వ్యక్తితో ఇంటికి వెళ్ళకూడదు, ఎవరిని ఇంటిలో ఉంచకూడదు ఉంచి ఉన్నావా? తర్వాత ఏడుస్తున్నావా పడిపోయానని? అది నీ ప్రాబ్లం. హల్లెలూయా. రహస్య పాపం అంటారు. వీళ్ళు వదిలినా నాకు పాపం చేయకుండా పోతానే, నాకు సందర్భం దొరకదే, వీళ్ళే నాతో పాపం చేసి బయటికి చెప్పకుండా రహస్యంగా పెట్టుకుంటున్నారు, వీళ్ళతోనే ఎప్పుడు నేను పాపం చేసుకున్నా ఎప్పుడు కూడా బయటికి చెప్పరని రహస్య పాపంలో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, ఈరోజు మొదటి పట్టణం ఒక ముఖ్యమైన విషయంని బోధిస్తుంది. ఏమనగా దేవుని జనులు యెహోవా దేవుని వదిలిపెట్టి బాల్ దేవుడిని ఆరాధించేవాడు. ఓసియా ప్రవక్త ద్వారా దేవుడు ఈరోజు పలుకుతున్నాడు, బాల్ దేవుడిని ఆరాధించేవాడు. నేను 4వ సంవత్సరం చదివినప్పటి నుండి 10వ సంవత్సరం చదివిన వరకు అన్య విగ్రహాలను ఆరాధించిన వ్యక్తి నేను. I was the one who was worshipping the idols from 4th standard to 10th standard. Because I will be going with my friends, I'll join with them in worshipping, getting all the prasadam and applying and keep it with myself till the 10th. I never knew that it is wrong. చిన్నప్పటి నుంచి విగ్రహాన్ని ఆరాధించాను, సేవ చేసిన, నా కుటుంబంలో ఉన్న కొంతమందిని కూడా వారిని నడిపించాలని ప్రయాసన పడ్డాను. దానికి సమర్పించిన ప్రసాదాన్ని తినేవాడు, దానిని నా నొదిడిలో వేసుకొని తిరిగేవాడు, ఆనందం పొందేవాడు. కానీ నాకు వ్యాధి వచ్చినప్పుడు, ఆస్మా వ్యాధి వచ్చినప్పుడు, నేను ఆరాధించిన పూజించిన ఏ దేవుడు కూడా ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయటకు రాలేదు. అస్సలుకు పలుకలేదు, జవాబు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నీరు కార్చి ప్రసాదంని తిని ఎక్కడ ఎలా పిలిచినా కూడా ఆ దేవతలు ఏమి కూడా నాకు సహాయం చేయలేదు. మనం చదువుదామా మొదటి రాజుల గ్రంథం. హల్లెలూయా. యేషువా వందనం,
యేసు ఆరాధన, యేసు మహిమ, పరిశుద్ధుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. 1 King 18th chapter verse 24. పిమ్మట బాలు ప్రవక్తలు వారు దేవుని ప్రార్థింతురు, నేను ప్రభుని ప్రార్థింతును, నా ప్రార్థనకు నిప్పు పంపిన వాడెవడు, అతడే మన దేవుడనను. ఓకే, ఆ సవాలునకు ప్రజలందరూ సరి అని. 26వ వచనం చదువుదాం. వారట్లే తన ఎద్దుని కోసి కట్టెలపై పేర్చి పొద్దు నుండి మధ్యాహ్నం వరకు బాలు దేవత పేర ప్రార్థన చేశారు. బాలు వారు మొన వినమని పిలిచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు త్రొక్కిరి, అయినను వారి దేవత పలకలేదు. హల్లెలూయా. ఇదే సంఘటన నా జీవితంలో జరిగింది. నా వ్యాధిలో ఉన్నప్పుడు నేను ఆరాధించిన దేవతలు, దేవుడు నాకు జవాబు పలుకలేదు. ఉండినా కదా పలుకుటకు. కనుక 27వ వచనంలో ఏలియా ప్రవక్త పలుకుతున్నాడు, ఒకవేళ మీ దేవుడు నిద్రిస్తున్నారో ఏమో, లేపు, బెల్లు కొట్టి లేపు, మిమ్మల్ని గాయపరుచుకొని మీ రక్తముని చూపించి పిలువు, మీ దేవుడు వస్తాడని చూస్తాం. చివరి వరకు రాలేదు. హల్లెలూయా. చివరిగా ఏ దేవుని మర్చిపోయానో ఆ దేవుని నేను పిలిచాను, యేసు ప్రభుని పిలిచాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుత విధముగా 3 సెకండ్స్లోనే దేవుడు నన్ను తాకి స్వస్థపరిచాడు. అందుకే ఈరోజు మొదటి పట్టణం చదువుదామా దయచేసి. మొదటి పట్టణం ఓసియా గ్రంథం 2వ అధ్యాయం 16 నుండి మనం చదివి ధ్యానిస్తాం. ఓసియా గ్రంథం 2వ అధ్యాయం 16 నుండి. హల్లెలూయా. చదువుడి. పదహారవ అధ్యాయం. On that day, says the Lord, you will call me my husband, and no longer will you call me my Baal. ఒకరోజు వస్తాయి, మీరు నన్ను నా భర్త అని నన్ను పిలుస్తారు. దీనికి అర్థం ఏమనగా, దేవుడు మనల్ని పెళ్లి చేసుకున్నాడు మాట. పెళ్లి కూతురులాగా మనల్ని ఎన్నుకున్నాడు. మనం దేవుని వదిలిపెట్టినప్పుడు సొంత భర్తను వదిలిపెట్టి బాలని ఇంకొక భర్తను దగ్గర వెనకపోయామని ఓసే ప్రవక్త ఈ మాటను ఉపయోగించుకొని మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకు భర్త. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు భర్త, పెళ్లి చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, తన కొరకు ఉంచుకున్నాడు. కానీ వాళ్ళు దేవుణ్ణి వదిలి బాల్ దేవుని ఆరాధించాడు. ప్రయోజనం ఏమిటి? జీవం లేని రాయిని ఆరాధించి ప్రయోజనం ఏమిటి? తాను ఒక చోట నుండి ఇంకొక చోటకు పోవటకు శక్తి లేని ఒక చెట్టుని ఆరాధించి ప్రయోజనం ఏమిటి? కనుక దేవుడు అంటున్నాడు, ఆ కాలమున మీరు మళ్ళీ తిరిగి వస్తాడు. ఎవరి దగ్గర? మొదటి భర్త అయిన నా దగ్గర తిరిగి వచ్చి ఓ భర్త అని పిలుస్తారు. మరి ఒక్కసారి బాల్ నువ్వే నా భర్త అని మీరు పలుకురు మాట. చదువుతామా తెలుగులో? 16th verse. అప్పుడు ఆమె మరలా, నేను తన భర్తనని చెప్పుకొను, కానీ నేను తన బాలు దేవరనని చెప్పుకొనదు. నేను ఆమెను బాలు దేవరన్న పదమును ఉచ్చరింపకుండానట్లు చేయుదును. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీ బాల్ దేవతకు ఆరాధన చేసే వ్యక్తి, దేవుని నుండి దూరం పోయిన వ్యక్తి, దేవుని గాయపరిచిన వ్యక్తి, చెయ్యకూడదు అన్ని పాపమును చేసిన వ్యక్తి అయినప్పుడు కూడా దేవుడు నిన్ను వదలకుండా పిలచినవాడు నమ్మదగిన వాడవు, ఎన్నడు చేయి విడువడు, మలచెదవు మంచి పాత్రులుగా,
నింపెదవు నీ మహిమతో, మలచెదవు మంచి పాత్రులుగా. నింపెదవు నీ మహిమతో యజమానుడా, యజమానుడా నా యేసయ్యా, యజమానుడా, యజమానుడా నా యేసయ్యా. హల్లెలూయా. పిలిచినవాడు మధ్యలో నీ ఆ దేవుని వదలవచ్చు, దేవుడి నిన్ను వదులుతారా? In between, you may leave your husband God and you go with other pagan gods. Will they save you? Can they save you? Hallelujah. The Lord, one who created you, surely will save you. నీ దేవుని మధ్యలో వదిలిపెట్టిపోయావు. ఆ దేవతలు దేవుని నిన్ను ఆరాధించావు, కాపాడుతాయా? కష్టకాలంలో తెలిసిపోతుంది. నీ ఫ్రెండ్స్ ఎవరు నీ కష్టకాలంలో తెలిసిపోతుంది. నీ కన్నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళందరూ పారిపోతారు. ఈయన కష్టం మనం ఎందుకు మోయాలని పారిపోతాడు. కానీ నిజమైన స్నేహితులు నీ ప్రాణంలో కూడా నీతోనే నిలబడతారు. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ఏలియా ప్రవక్త పిలిచినప్పుడు జవాబిచ్చాడు దేవుడు. 450 మంది, అయ్యో మనం పిలిచినప్పుడు మనం నమ్మిన దేవుడు రాలేదే, ఇప్పుడు వరకు ఏ దేవతకు ఆరాధన చేసామో, జీవం ఉంది అని అనుకున్నామో, మనల్ని కాపాడని అనుకున్నామో, పువ్వులను, పండును, కోడిని, గొర్రెపిల్లను కోసి కానుక ఇచ్చామో, ఇప్పుడు అది మనం కాపాడట్టుకు రాలేదే. రాదు. ఉన్నవాడు వస్తాడు. మన దేవుడు ఉన్నవాడు, రానున్నవాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా పాముని ఆరాధించేవాడు మాట. దారిలో పాముని ఆరాధించారు, ఎద్దుని ఆరాధించారు. ఇప్పుడు ఆ పాము వచ్చి వారిని కడుస్తుంది, చచ్చిపోతున్నాడు. అయ్యో ఈ పాముని కదా మనం ఆరాధించినాం, ఈ పాము కదా మనం పాలు పోసినాం. ఆ పాము వాళ్ళ కీడు చేసింది. అయినప్పుడు కూడా ఇప్పుడు యెహోవా దేవుడు ముందుకు నిలబడుతున్నాడు. ఏ పాము మిమ్మల్ని కాపాడుతుందని పూజిస్తారో అది మీకు కీడే చేస్తుందిగా. ఇప్పుడైనా నన్ను చూడుమని కంజు సర్పం పైకి లేపగా దాన్ని చూసిన వాడు బ్రతికాడు. హల్లెలూయా. ఏ పాపం, ఏ వ్యక్తి, ఏ స్వభావం నీకు ఈరోజు సంతోషం ఇస్తుందో అది నీకు సంతోషం ఇవ్వలేదు. కొద్దిగా నీలో పాయిజన్ని పంపుతున్నది. కొంత విషం వెంటనే చంపేస్తుంది, కొన్ని విషం చిన్నగా చంపేస్తుంది. నరకానికి మనను చేరేటకు తగిన విధంగా మమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజే పరిపూర్ణంగా నీ పాపంలో ఉన్నావని తెలియపరచనని మారుతావని, నీ మంచిగానే ఉన్నావని చెప్పుకొని నిన్ను నడిపించుకొని చిన్న అలవాటముతో నిన్ను బానిసులుగా మార్చి నడిపిస్తూనే ఉంటుంది. మరణింపబోతున్న ఆ సమయంలోనే మీకు గుర్తుకు వస్తుంది నేను పరిశుద్ధంగా లేదన్నది. అప్పుడు సైతాను నిన్ను ఎందుకు నేను డబ్బు ఇచ్చినా, నీకు ఎందుకు నేను ఈ ఆరోగ్యం ఇచ్చినా, నీకు ఎందుకు నేను ఈ అందముని ఇచ్చినా, నేను ఎందుకు ఈ ఐశ్వర్యం ఇచ్చినా, ఎందుకు ఇంతమంది నీ అబ్బాయిలు ఇచ్చినా, అమ్మాయిలు ఇచ్చినా తెలుసా? ఆ రోజు నుండి నీ సంతోషముని అనుభవించుకొని నరకానికి నాతో ఉండటకే తప్ప పరలోకానికి నిన్ను పంపటకుని అనుకుంటున్నావా అని పలికి ఆయన నవ్వటం శబ్దం మరణంలోనికి వినిపింపబడుతుంది. అయ్యో అనర్థం. దేవుని వదిలిన వారికి తిరిగి వస్తాం. ఈనాడు మరియ కొరటి 13 సార్లు కత్తిలో పొడిసినా కూడా ఆమె పాపం చేయటానికి ఒప్పుకోలేదు. ఆ స్త్రీలో ఉండిన మనసు మనకెందుకు లేదు? ఎందుకనగా మనం అలవాట పడిపోయాం. లోకానికి ఒక ముఖం, ప్రార్థనలో ఒక ముఖం, జనులకు ఒక ముఖం, భార్యకు ఒక ముఖం అని మాస్క్ వేసుకొని జీవించుటకు మనం నేర్చుకున్నాం. కుడి చేతుని పైకి లేపండి. బురద
మంచి పుష్టికరమైన ఆహారం దేవుడు టేబుల్ మీద ఉంచి ఉండగా దాన్ని వదిలిపెట్టి బురదతో నా కడుపుని నిండుకుంటున్నా. ఈ బురద ఎట్లా ఉంటుంది, ఆ బురద ఎట్లా ఉంటుంది, ఈ బురద ఎట్లా ఉంటుందని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బురదకు సమంతమైన పాప అలవాటుతో మన కడుపుని నింపుకున్నాముగా. ఈ కడుపు ఆరోగ్యంగా ఉంటుందా? మన జీవితం ఆరోగ్యంగా ఉంటుందా? లేదు. ఏమి తింటున్నామో దానికి తగిన ప్రతిఫలం మనలో కనిపిస్తుంది. హల్లెలూయా. శరీరంని పోషించి ఆత్మను కోల్పోకుండా శరీరముని బంధించి ఆద్యంలో ఉంచి నడిపించుకొని ఆత్మ శరీరముని కూడా కాపాడుకుందాం. ఈనాడు మరియ కొరటి ఈ వరముని మనకు ప్రసాదించమని పునిత మరియ కొరటిని ధ్యానించి ప్రార్థన చేస్తున్న ఈరోజు పరిశుద్ధం కొరకు త్యాగముతో ఉన్నవారికి ఆ వరం పరలోకం నుండి ఇవ్వబడాలని ప్రత్యేక విధంగా గురువులందరికీ, కన్యాస్త్రీలందరికీ, పెళ్ళి అయిన ప్రతి ఒక్కరు ప్రామాణికంగా ఉండేటకు భార్యాభర్తకు, పెళ్ళికి మునిపే యువతి యువకులందరూ కూడా వైరాగ్యముతో దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలని ఆ వరం ఈ భూమిలో ఈరోజు అధికదిముగా అందరికి పోయపడాలని సెయింట్ మరియ కొరతి మా కొరకు ప్రార్థన చేయమని ఎవరెవరు ఈరోజు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ పరిశుద్ధమని వరం దయచేయపడాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవు లేకుండా ఇలాలో నే బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకరణట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ మీద ఉన్న ప్రేమ నీ వాక్కుతో పోషింపబడటం, దీని వలన తప్ప మేము పరిశుద్ధంగా ఉండలేము అని సత్యంని బోధించుతువే. మేము అర్పించిన ఈ కానుకతో కలిసి మా శరీరమును, మా జీవితమును, ప్రాణమును, ఆత్మను మీకు సమర్పిస్తున్నాం. బలముగా దీవించి పరిశుద్ధుడిగా జీవింప కృపను దయచేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. మీ పునీతులు, వేద సాక్షులు రక్తం చెందటం వలన మీ మీద వారుకున్న ప్రేమను, పరిశుద్ధం మీద వారుకున్న ఆసక్తిని తెలియపరచారు. రక్తం చెంది మీకు సాక్షిగా వాళ్ళు మరణించటం వలన ఇప్పుడు పరలోకంలో నీతోనే జీవిస్తున్నారు. ఆ పునీతులను వెంబడిస్తున్న మేము ఈనాడు స్మరించుకొని మిమ్ము ఆరాధించి స్తుతిస్తున్నాము. మమ్మల్ని అందరినీ రక్షించుట కొరకు నరుడుగా జన్మించి పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరించబడి ఈ భూమికి వచ్చిన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాం. పవిత్ర ఆత్మ వలన అభిషేకింపబడిన యేసుక్రీస్తు పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నీ కూడా సిలువలో మోసి
చేతులను చాచి సిలువలో మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగిల్పు ధరించి ఉత్థానమును అనుగరించును కనుక దేవదూతులతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకం నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మలన ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆకనుగాక. అతడు పవిత్ర శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లేను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా సర్వేశ్వరా, ఆ విధములని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచు ఇట్లేను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకే దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయి. ఓ నా ఏలిన వారా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. మరణం ప్రకటించదు, నీ ఉత్థానం చాటదు, నీ మరలా వచ్చి వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రుడుగా చేసినందుకు మీకు వందనం తెలుపచ్చు. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న శ్రీ సభ జ్ఞాపకం ఇచ్చుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురును, గోవింద జోజి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మను ప్రేమయందు పరిపూర్ణ చేయి. ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరం ముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఇచ్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతోను, పునిత జోజప్పతో, పునిత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో, పునిత అంతోని వారితో, ప్రత్యేక విధంగా ఈనాడు మేము కొనియాడుతున్న పునిత మరియ కొరతితో మేము నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపును. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నిత్తుము. మమ్ము శోధనయందు ప్రవేశింపడిన ఒక రక్షించండి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రమే కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందగలను. ప్రభు యేసు శరీర రక్తములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్.
పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమ్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని పక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శక్తుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. దైవజనులారా, ఈనాడు సాయంత్రం ఆరాధన ప్రత్యేక విధంగా యువతి యువకుడుల కొరకు సమర్పింపబడును. ఎవరెవరు పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశపడుతున్నారో మీరు సాయంత్రం ఆరాధనలో మాతో కలిసి ప్రార్థన చేయవచ్చు. ప్రత్యేక విధంగా మా కొరకు ప్రార్థన చేయమని ఎవరైనా మీ పేరుని చెప్పి విన్నపాలను చెప్పి ప్రార్థన చేయాలంటే మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా విన్నపాలను తెలియపరచుకోవచ్చు. ది వరల్డ్ ఈస్ బికమింగ్ సో సిన్ఫుల్ అండ్ సో వర్స్ట్. In order to save us, our own strength, our intellectual is not at all sufficient. Rather, if we commit our life to the Lord, His power, His word will take care of us. Today, evening adoration will be offered for all the youngsters. All those who want to participate, you can inform us early your name through this number, through this Google Pay, and we will specially pray for you. ప్రార్థించుదము. నిత్య సర్వేశ్వర, గోలియాతు వలె మా ముందు నిలబడుతున్న పెద్ద పెద్ద శక్తి, దావీదు వలె చిన్నవాడైన మా ద్వారా నీ మహిమను చూపించి విజయమొసగట్టుకు ఈ సర్వశక్తిమంతుడవై ఈ బలహీనమైన మనుషులను ఆయన మమ్మలను నాశనం చేయుటకు పంపబడిన అంధకార శక్తులు నీ పరిశుద్ధమైన నామమున కూలిపోనట్లుగా చేయి. మేము భుజించిన ఈ ఆహారం మాలో పరిశుద్ధంగా ఉండాలని తపనను మాత్రం కాదు, అగ్నిని మాలో ఎల్లప్పుడూ కూడా రగిలింప చేసినట్లుగా చేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.